మాది మొగల్తూరులేండి. మొగల్తూర్ అంటే ఏమనుకుంటున్నారు? చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం. అక్కడ కోటబురుజులు, విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పెద్ద పట్టణమో, ఎంత ప్రసిద్ధిమైనదో, ఎన్ని యుద్ధాలను చూసిందో, ఎన్ని శత్రు శైల్యాలను సంహరించిందో తెలుసుకొని రాసినవాడు ఎవ్వడూ లేడు. కానీ నిజంగా మంచి చరిత్రకారులు ఎవరన్నా ఇక్కడ కూర్చొని ఈ చరిత్ర వ్రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో. మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో. ఇవన్నీ సరిగ్గా అవగాహన చేసుకొని వ్రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర, మొగల్తూరు రాజుల పరాక్రమం, వారి రాజ్యాంగ పద్ధతులు, వారు చేసిన దాన ధర్మములు ఎన్నెన్నో బయటపడేవో. మా నరసాపురం తాలూకా అంతా ఎంత సంతోషించి ఉండేదో. నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగడం, ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తేనే గాని ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు తెలుసునా? అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతులలో ఉంది అంటే ఆనాడు వారెంతటి వారు ఊహించుకోవచ్చు. ఆ ఊళ్ళో జన్మించడం నాకు చాలా గర్వకారణం. మా ఇంటి పేరు వేమూరి వారు. వేమూరి వారు కూడా మొగల్తూరి పరిపాలకులలో పుట్టినవారే. ఆ స్థానంలో పేరుగన్న విద్వాన్ కుటుంబం మాది. ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో, ప్రభువులందరి మంచి మార్గాన నడిపించడంలో, వారి చేత దాన ధర్మాలు చేయించడంలో, బీద సాధకులను కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సహాయపడ్డారు. ఇప్పటికీ వారి మీద మాకు, మా మీద వారికి ఎంతో గౌరవము, అభిమానము. వారికి ఏ విషయంలో, శాస్త్రంలో కానివ్వండి, లౌక్యంలో కానివ్వండి, ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రం బండి వేసుకొని మా తాతగారు వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షమందు కూర్చొని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చేసుకొని సెలవు తీసుకొని వెళ్ళేవారని చాలామంది చెప్పగా విన్నాను. అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు. ఇంకా నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటి వాళ్ళంతా అంటుండేవారు. సరే, దానికేం లేండి, ఇది ఎప్పుడో జరగబోయే సంగతి. నేను చిన్నప్పుడు 5-6 క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను. మా గురువు గారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు. నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు బాగా జ్ఞాపకం. 4వ క్లాస్ అయిన తర్వాత నన్ను చదువుకి నరసాపురం పంపవలెనని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిపింపు లేక అంత దూరం పంపవద్దని, నాకు భోజన సదుపాయము బాగుండదని మా అమ్మ పట్టుబట్టడం చేతను మరొక 2 ఏళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను. మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచిపెట్టడం అంటే నాకు ఏదో బెంగ, భయము అనిపించేది. నాకు ఇక్కడ బోలెడంత స్నేహితులు, వాళ్ళందరికీ నేనంటే ఇంతెంత చెప్పలేని అభిమానం. ఏమ్రా పార్వతీశం, నువ్వు వెళ్ళిపోతే ఎలాగురా? నిన్ను విడిచి మేము ఉండలేమురా, మేము నీతోనే వచ్చేస్తాంరా అని వారు. నేను నవ్వుతూ, ఏడుసార్లేండి, నోరు మూసుకొని చదువుకోండి, ఇక్కడేను వెర్రివేరి వేషాలు వేయకండి. నేను నర్సాపురం నుంచి పై చదువులకు ఏ రాజమండ్రియో మద్రాసో పోతాననుకోండి, అక్కడికి మీరు ఎలా రాగలరు? ఎవరుండే చోట వాళ్ళుండాలి గాని అందరినీ అన్ని చోట్లకు వెళ్ళగలరేమిటి? ఎందుకు రాలేమేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. నీ మొహం, ఏమాత్రం వస్తావో చూస్తాను. నేను అమాంతం ఈ కాలువలో దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకు ఈదుకెళ్తాను. చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలువ వైపు పరిగెత్తాను. వద్దురా బాబు, వెళ్ళకురా, వాడు ఊరికే అన్నాడు గాని నీతోటి పందెం పరిగెత్తను.
వాళ్ళందరూ నా వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి నేను నీళ్ళలో దిగబోతుంటే నన్ను గట్టిగా పట్టుకొని, వద్దురా బాబు, నీతో మాకు పందెమేమిటి? నీ సంగతి వేరు, నీ సందర్భమే వేరు. ఈ పందెం కోసం నువ్వు నీళ్ళలో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు, ఇంకా ఊళ్ళో బతకనివ్వడు, రా పోదాం ఇంటికి అని నన్ను ఏదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్ళినట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దిగిపెట్టారు. వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం. వాళ్ళకే కాదు, ఊళ్ళో అశేష జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం. ఏ ఆటలకెళ్ళినా నేను గెలుస్తుండేవాడిని. ఏ జామ తోటల్లోకో ఏ మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకరులున్నా నాకు బోలెడన్ని కాయలు కోసిచ్చేవారు. నా తోటి కుర్రాళ్ళెవరైనా పొరపాటున ఒక్క కాయ కోసుకోబోతే హడలగొట్టి పంపించేశారు. ఇలా మగాళ్లే కాదు, ఆడవాళ్ళందరికీ కూడా నేనంటే ఎంతో ముద్దు. ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది. నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చినట్టు వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దెట్టుకొని మరీ వెళ్ళేవారు. నాకెంతో అసహ్యంగానూ చిరాగ్గానూ ఉండేది. నేను ఒకసారి మా అమ్మతోటి గట్టిగా అన్నాను, ఏమిటమ్మా అసహ్యంగాను వీళ్ళందరూ నన్ను ఇలాగా ముద్దులెట్టుకోవడం ఒళ్ళి మండిపోతుంది. నేనేమన్నా ఆడపిల్లని అనుకున్నారా ఏమిటి? ఇలా అయితే ఇంకా నేను అసలు వచ్చే ఏడు పుట్టను. నువ్వు పుట్టినరోజు చెయ్యొద్దు. నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా? అందులోనూ మరే ఈ విధవ వాళ్ళంతా కూడా ముద్దులెట్టుకుంటారేంటమ్మా? వాళ్ళు అలా ముద్దు పెట్టుకోవడానికి వచ్చినా అమ్మా, వాళ్ళు విధవళ్ళు కాదు, మడిగా ఉండొద్దు అన్నాను ఒకసారి. మా అమ్మ వాళ్ళు విరగబడి తెగ నవ్వి మరీ ముద్దెట్టుకున్నారు. నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా జరుగుతుండేవి. మిగతా స్టోరీ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.